హాయ్. ఇప్పుడు మనము హెర్బలైఫ్లో ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి ఎలా చేయాలనేది నేర్చుకుందాం. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లో మై హెర్బలైఫ్ కొట్టి ఫస్ట్ వచ్చేదాన్ని క్లిక్ చేయాలి. ఇందులో కింద అప్లై ఆన్లైన్ అని ఉందా, దీన్ని క్లిక్ చేయాలి. పైదేమో ఆల్రెడీ ఉన్నాయి లాగిన్ అవ్వడానికి, కిందిదేమో కొత్త వాళ్ళ కోసం. దీన్ని క్లిక్ చేయాలి. ఇలా వస్తుంది. వేరే ఫోన్లో కానీ ఆల్రెడీ ఫిజికల్గానన్నా దీని మీద రాసైనా పెట్టుకోవాలి. వాళ్ళ ఆధార్ కార్డు డీటెయిల్స్, అడ్రస్ కానీ ప్రతిదీ. వాళ్ళ ఈమెయిల్ ఐడి కావాలి ఫస్ట్. నేను వేరే ఫోన్లో చూసి ఎంటర్ చేస్తున్నా. ఈ విధంగా ఎంటర్ చేయాలి, ఒకటి కూడా మిస్టేక్ కాకుండా. బయట ఎక్కడైనా క్లిక్ చేయాలి. ఇలా రీడ్ అవుతుంది, ఇట్లా గ్రీన్ వస్తుంది. గ్రీన్ వేస్తే కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. దాన్ని మళ్ళీ కింద కన్ఫర్మ్ చేయాలి, సేమ్ అదే. స్మాల్ లెటర్సే కొట్టాలి, ఎట్లా ఉందో అట్లా కొట్టాలి. ఇక్కడ కింద వచ్చింది సెలెక్ట్ చేయొచ్చు. దీన్ని కూడా మళ్ళీ బయట క్లిక్ చేయాలి, ఇట్లా గ్రీన్ రావాలి. దీని తర్వాత పాస్వర్డ్ వచ్చేసి అందరికీ సేమ్ పెట్టే విధంగా వాళ్ళ పేరు పెట్టాలి, @ వాళ్ళు పుట్టిన ఇయర్ పెట్టాలి. ఈ విధంగా వాళ్ళ పేరు, పుట్టిన ఇయర్, ఇట్లా గ్రీన్ మార్క్ రావాలన్నమాట మనం పెట్టేది కూడా. దీన్ని కూడా బయట క్లిక్ చేసి ఇట్లా గ్రీన్ మార్క్ రావాలి. మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేయాలి సేమ్. ఈ విధంగా గ్రీన్ మార్క్ తర్వాత ఐఎమ్ నాట్ ఎ రోబోట్, క్రియేట్ అకౌంట్ అనాలి కింద. ఇక్కడ సేవ్ అని వస్తుంది పైన, సేవ్ కొడితే సేవ్ అయిపోతుంది. మళ్ళీ ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. స్టార్టింగ్లో ఉంది కదా ఇది బ్లూ టిక్, బికమ్ ఏ ప్రిఫర్డ్ కస్టమర్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి SMS వాళ్ళ ఫోన్ నెంబరు ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ కూడా ఆల్రెడీ మనం రాసి పెట్టుకోవాలి, లేకపోతే వేరే ఫోన్కి పంపించుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఇది మినిమైజ్ చేసి ఇట్లా మధ్యలో తినొచ్చు, మినిమైజ్ అవుతుంది. వాళ్ళకి ఫోన్ చేసి అడగవచ్చు. నెంబర్ కొట్టి ఓకే చేస్తే ఇలా 5 minutes టైం ఉంటుంది. ఈ టైంలోనే వాళ్ళ దగ్గర OTP తీసుకోవాలి. వాళ్ళ దగ్గర ఉంటే ఓకే, లేదంటే మినిమైజ్ చేసి వాట్సాప్లో చాట్ అయినా చేయొచ్చు వాళ్ళకు. వాళ్ళని అంతకుముందే చెప్పి పెట్టాలి మనం, లైన్లో ఉండమని, ఆన్లైన్లో ఉండమని. లేదంటే వేరే ఫోన్ నుంచి ఫోన్ చేసి అడగచ్చు. మినిమైజ్ చేయాలి, మళ్ళీ దాన్ని ఓపెన్ చేసుకునేటట్టు. ఓకేనా? నేను వేరే ఫోన్ నుంచి అడుగుతా వాళ్ళని. ఇది OTP ఎంటర్ చేసి ఓకే చేసి ఇట్లా వస్తుంది. ఇక్కడ వాళ్ళ స్పాన్సర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత స్పాన్సరు పేరు 3 letters ఎంటర్ చేయమన్నది. ఇక్కడ నాది ఎంటర్ చేస్తున్నా. ఇక్కడేమో ID నెంబరు క్యాపిటల్ లెటర్స్లో, అలా పేరు చేసి బయట క్లిక్ చేస్తే ఈ విధంగా ఫుల్ పేరు వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఆ కస్టమర్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది. ఇది కర్సర్ అనేది కొట్టుకోవాలి, కొట్టుకుంటుంటే ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వాళ్ళ ఆధార్లో ఏది ఉంటే అదే పెట్టాలి, ఎట్లా ఉంటే అట్లనే. ఫస్ట్ దాంట్లో వాళ్ళ ఇంటి పేరు ఫస్ట్ ఉంటే ఇంటి పేరే పెట్టాలి, వాళ్ళ పేరు ఫస్ట్ ఉంటే పేరే పెట్టాలి. కొన్ని ఆధార్లలో అటు ఇటు ఉంటాయి, ఫస్ట్ ఏది ఉంటే అది పెట్టాలి. తర్వాత ఇది మధ్యలో వదిలేయాలి. దాంట్లో లాస్ట్ నేమ్ అని ఉంటుంది. దీంట్లో సెకండ్ ఏముందో స్పేస్ ఇచ్చి ఉంటుంది కదా, ఏముందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేమ్ పైన ఫస్ట్ నేమ్ దగ్గర వాళ్ళ ఆధార్లో ఉన్నది, సెకండ్ది వదిలేయాలి, థర్డ్ది ఆధార్లో సెకండ్ ఉన్నది ఎంటర్ చేయాలి. ఆధార్లో ఉన్న విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.
ఆధార్‌లో డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే వాళ్ళ వేరే సర్టిఫికేట్‌లలో ఏది ఉందో అది పెట్టాలి. పాన్ కార్డ్‌లో ఉన్నది పెట్టాలి. తర్వాత వచ్చేసి మేల్, ఫీమేల్ ఆడనా మగనా అన్నట్టు జెండర్. తర్వాత పిన్ కోడ్, ఆధార్ బ్యాక్ సైడ్ ఏది ఉందో అది. పిన్ కోడ్ వచ్చేసి ఆధార్లో ఏది ఉంటే అది ఎంటర్ చేయాలి. అడ్రస్ మాత్రం వాళ్ళ కొత్త అడ్రస్ అదేమి వద్దు, ఆధార్లో ఏది ఉంటే అది ఎంటర్ చేయాలి. ఎప్పుడైనా ఎంటర్ చేస్తున్నా నేను. ఈ విధంగా అడ్రస్సు, వాళ్ళ కేర్ ఆఫ్ ఉంటుంది, అంటే వాళ్ళ తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ అది పెట్టకపోయినా ఏం లేదు. ఈ లైన్లో కనిపించే దాంట్లోనే ఎంటర్ చేయాలి. మొత్తం ఒకే దాంట్లో ఎంటర్ చేయొద్దు, సగం కింద సగం పైన. స్టార్టింగ్ ఉన్నది పై లైన్లో అడ్రస్సు, సెకండ్ లైన్లో మిగతాది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేస్తుంది, అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ టిక్ మార్క్ చేయాలి, నెక్స్ట్ అనాలి. అడ్రస్ కూడా సేవ్ వస్తుంది, సేవ్ కొట్టిన ఏం లేదు. ఇక్కడ ఇది టిక్ మార్క్ మళ్ళీ చేసి రెండోది సబ్మిట్ అనాలి. అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఐడి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఐడి కార్డ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఐడి కార్డు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. మళ్ళీ 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలి. ఇక్కడ గో టు మై హెయిర్ బలేఫ్ అనాలి. ఈ విధంగా ఇట్లా ఓపెన్ అవుతుంది వాళ్ళది ఐడి, వాళ్ళ పేరు మీద ఐడి అయింది. ఏమంటే ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.